ఇప్పుడు మన దగ్గర కెచోడా K28 మోడల్ బ్యాటరీ ఒకటి ఉన్నది. ఇది ఫెయిల్డ్ అయినది. దీని నుంచి సప్లై అయితే రావట్లేదు. దీనిని మనం ఏ విధంగా బాగు చేయాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే సప్లై అసలు వస్తుందా లేదా అనేది బ్యాటరీ నుంచి చెక్ చేసుకోవాలి. అది ఎట్లాగంటే మీటర్ని DC 20 రేంజ్లో పెట్టుకొని ఫేస్ న్యూట్రల్ చెక్ చేసుకోవాలి. చూడండి, సప్లై అయితే ఏమీ రావట్లేదు. దీనిని మనం ఏ విధంగా బాగు చేయాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ స్టిక్కర్ని మనం తీయాలి. ఫస్ట్ ఇట్లా బ్లేడ్ తీసుకొని స్టిక్కర్ని తీసి ఈ రౌండ్ ఉన్న ప్లాస్టిక్ దాన్ని డోర్ని మనం ఓపెన్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఓపెన్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫేస్ పాయింట్కి, న్యూట్రల్ పాయింట్కి, గ్రౌండ్ పాయింట్కి సప్లైలు ఉన్నాయి. ఆ పాయింట్స్ దగ్గరికి సప్లై వస్తుందా లేదా అనేది మళ్ళీ ఇంకోసారి మనం మీటర్తో చెక్ చేసుకుందాం. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఫేస్ కట్ అయిందా, న్యూట్రల్ కట్ అయిందా అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్నట్లయితే ఈ ప్లాస్టిక్ ప్లేట్ని కూడా మనం దీంతో ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటరీ నుంచి 2 పోల్స్ వస్తాయి బయటికి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పోల్ ఉన్నది, ఇక్కడ ఒక పోల్ ఉన్నది. ఇది మనకు ఫేస్ పోల్. ఈ ఫేస్ పోల్ కట్ అయి ఉన్నది మామూలుగానే డైరెక్ట్గా. ఇది అటాచ్మెంట్ అయి ఉన్నది న్యూట్రల్ పోలు. ఇప్పుడు మనకి ఈ న్యూట్రల్ పోల్ కూడా కరెక్ట్గా ఉన్నదా లేదా, ఇక్కడ దాకా ఈ పాయింట్ దాకా అనేది మనం చెక్ చేసుకుందాం. ఈ బాడీ మొత్తం ఫేస్ అయ్యిద్ది అనమాట. ఈ బాడీకి ఫేస్ పోల్ అటాచ్మెంట్ చేసి ఈ న్యూట్రల్ పోల్ తోటి, గ్రౌండ్ పోల్ తోటి న్యూట్రల్ మీద చెక్ చేసినప్పుడు మనకి సప్లై కరెక్ట్గా వస్తూ ఉన్నది, అంటే చూపిస్తూ ఉన్నది. అంటే ఇక్కడ దాకా బ్యాటరీ సప్లై బాగానే ఉన్నది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ సప్లై డ్రాప్ అయినది, ఇక్కడికి కరెక్ట్గా రావట్లేదు. అంటే దీంట్లో ఉన్న సర్క్యూట్ అనేది డ్యామేజ్ అయినది. డ్యామేజ్ అవ్వటం వల్ల ఈ సప్లై అనేది 1 వోల్టేజ్ డ్రాప్ అయ్యి ఇక్కడ దాకా వస్తూ ఉన్నది. కనుక మనం ఏం చేయాలన్నట్లయితే ఈ గ్రౌండ్ని కూడా ఇక్కడ దాకా జంపర్ కలుపుకోవాలి. ఈ కట్ అయిన ఫేస్ని కూడా మనం ఈ ఫేస్ ప్రోబ్కి జంపర్ చేసుకున్నట్లయితే మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు అది ఏ విధంగా చేయాలనేది నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని బ్లేడ్ తోటి క్లీన్ చేయాలి, రఫ్ చేయాలి. ఈ విధంగా రఫ్ కొట్టిన తర్వాత పేస్ట్ తగిలిచ్చి స్వెల్డింగ్ రాడ్ తోటి మనం ఇక్కడ స్వెల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి మనం జంపర్ వైర్ని పై ఫేస్ ప్రాప్ దాకా, ఫేస్ పాయింట్ దాకా జంపర్ కలుపుకోవాలి ఈ జంపర్ వైర్ తోటి.
ఓకే, ఇప్పుడు సప్లై వస్తుందా లేదా మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుందాం. ఇది ఫేసు, ఇది నోట్లు. ఓకే, మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయినది. ఇక్కడ దాకా సప్లై వస్తూ ఉన్నది. ఇప్పుడు దీన్ని ఊడకుండా మనం ఏం చేయాలన్నట్లయితే ఫ్యూ కిక్ వేసుకోవాలి. ప్లేట్ ఊడకుండా పర్ఫెక్ట్గా తగిలి ఉండటం కోసం ఫ్యూ కిక్ని తగిలియాలి. రౌండ్ ఫ్యూ కిక్ తగిలియాలి. ఫ్యూకి తగిలిన తర్వాత మళ్ళీ ఈ క్యాప్ని తగిలియాలి. ఇప్పుడు మనం ఈ స్టిక్కర్ని తగిలించుకోవాలి. ఇంకా చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం మళ్ళీ స్టిక్కర్ని తగిలియాలి. స్టిక్కర్ తగిలించిన తర్వాత ఇంకోసారి ఫీక్ వేసుకున్నట్లయితే మనకు లూజ్ అవ్వకుండా ఊడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఈ విధముగా మనము ఇంకోసారి చెక్ చేసుకుందాం సప్లై వస్తుందా లేదా అనేది. ఓకే, సప్లై వస్తూ ఉన్నది. ఈ విధంగా బ్యాటరీ ఫెయిల్ అయిందని కూడా రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి మంచి వీడియోలు నేను మీకోసం తెస్తూ ఉంటాను. కావున నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.